సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. మన జిల్లాలో ఎక్కువగా వర్షపాతం అన్నది ఆత్మకూరు అలాగే కొత్తపల్లి మండలాల్లో ఎక్కువ పడింది. ఓవరాల్గా చూస్తే 5 సెంటీమీటర్స్ ఉంది. కొన్ని మండలాల్లో అయితే చాలా అతి తక్కువ ఉంది. కానీ ఎక్కువ ఎఫెక్ట్ అయిన మండల్స్ ఆత్మకూరు అలాగే కొత్తపల్లి. ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏ రైతుకు పంట 33% మించి నష్టపోయి అది రికవర్ అవ్వదు, లేదు అంటే శాండ్ అంతా సిల్టప్ అయిపోయింది పొలాల్లో ఉంటే ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేయాలి. ఆ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మనకి ఈ రోజు మొదలు పెడతామది ఎన్యూమరేషన్ అన్నది. ఈ పంట డేటాబేస్ సపోర్ట్ ఇస్తుంది. ఈ పంట మనకి సెప్టెంబర్ 15 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎవరైనా ఈ పంటలో నమోదు అవ్వకపోయినా ఇప్పుడు నమోదు చేస్తాం. మనం 10th వరకు మనం ఎన్యూమరేట్ చేసి 11th మనము 34 కాలమ్స్ ప్రొఫార్మా ఉంది. దీన్ని మనం ప్రతి గ్రామ సచివాలయంలో కూడా పబ్లికేషన్ ఇస్తాం. ఏదన్నా రైతుకి ప్రాపర్గా నమోదు చేయలేదు అన్న గ్రీవెన్స్ ఉంటే మనం ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఈ డేటా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఫర్దర్ సపోర్ట్ రిలీజ్ చేయడానికి అనేది మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి టీంలో అందరికీ కూడా చెప్పాను, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తో ప్రాపర్గా ఎన్యూమరేట్ చేయాలి. మాక్సిమం మనకి ఈ సపోర్ట్ అనేది 2 hectares వరకు ప్రతి ఒక్క రైతుకి వస్తుంది. కాబట్టి ఏ ఒక్క రైతుని కూడా విడిచిపెట్టద్దు. ఎక్కడన్నా వెబ్లాండ్ డేటాబేస్లో ఇష్యూస్ వచ్చినా లేదంటే రీసర్వే జరగడం వల్ల జాయింట్ ఎల్పిఎంస్ వల్ల ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా కేస్ బై కేస్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎనీ ఫర్దర్ సపోర్ట్ ఉన్నా కూడా తహసీల్దార్ గారు అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్, ఏడీ గారు వీరందరూ కూడా రైతులకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్క రైతు పంట కూడా మేము నమోదు చేస్తాం. ఈ మండలికి వచ్చినప్పటికీ దగ్గర 4500 hectares మనకి మొక్కజొన్న వేశారు. బాగా వాటర్ ఎక్కువ కాలం స్టాగ్నేట్ అయిపోవడం వల్ల, ఏరేషన్ లేకపోవడం వల్ల రూట్ రాటన్ అయిపోయి కంకి కూడా రాలేదు. అలాగే వాటర్ మనకి ఇక్కడ శివభాష్యం ప్రాజెక్ట్ నుంచి కానీ సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కానీ హెవీ రెయిన్ వలన కానీ బాగా స్టిల్ ఇప్పటికీ కూడా వాటర్ అలాగే నిలబడి ఉంది. డ్రైన్ అవుట్ చేయడానికి కూడా అవకాశం ఇంకా కుదరట్లేదు. డ్రైన్ అవుట్ చేసే అవకాశం ఉన్నా చూసినా కూడా పంట నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విధాలా సపోర్ట్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏ నామ్స్ ప్రకారం మనకి రైతులకి అందుబాటులో ఉండి సపోర్ట్ ఇమ్మన్నారో అది క్షేత్రస్థాయిలో అమలయ్యేటట్టు ఖచ్చితంగా చూస్తానని తెలియజేస్తున్నాను.